సొంత ఊరిపై సీఎం ప్రేమ, ఇంటింటికి సోలార్ యూనిట్లు పెట్టిండు, ఊరిలోని 514 ఇళ్లకు ఏర్పాట్లు చేసిండు. అయితే 10.53 కోట్లతో ప్రాజెక్టు చేసిండు. దేశంలోనే రెండవ ప్రాజెక్టుగా కొండారెడ్డిపల్లి ఉన్నది. దేశంలో రెండోదిగా మొత్తం 514 ఇళ్లకు సోలార్ ప్యానెల్ ఇంటి మీద ఉన్నాయి కదా. మరి 10.53 కోట్ల ఖర్చు అయిందట. ప్రతి ఊరికి ఇద్దాం. నీ కొండారెడ్డిపల్లి ఒక్కడు ఓటెత్తనే ముఖ్యమంత్రి కాలేగా, కొండారెడ్డిపల్లి ఒక్కడు ఓటెత్తనేమో నువ్వు ఎమ్మెల్యే కాలేగా. సో నేనేమంటున్నా అంటే మరి అదే 10.53 కోట్ల రూపాయలు ప్రతి రాష్ట్రంలో 12,700 గ్రామాల్లో మీరు ప్రకటించండి. అప్పుడే మీ స్థానిక ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటిస్తాం. మేమేం పాపం చేసినా వాళ్ళు ఏం పుణ్యం చేశారు? సాయిరెడ్డిని చంపడం నువ్వు చేసిన పాపం పుణ్యమా మరి చెప్పట్నాను. నేనేమంటున్నా రేవంత్ అన్న, సో ఈ రాష్ట్రంలో 12,700 గ్రామాల్లో రేపు సర్పంచులు వస్తారు, ఎన్నికలు వస్తున్నాయి. 10.53 కోట్ల రూపాయలు ఇస్తేనే మేము ఓటేస్తాం, లేకపోతే ఓటేయం. నీ ప్రచారం చేస్తా అట్లా వేయాలి బరాబర్. ఎందుకేయో? ఇప్పుడు కొడంగల్లో 1000 ఓట్లు ఉన్నాయి అనుకో, 2,000 ఓట్లు, కొండారెడ్డిపల్లి 2,000 ఓట్లు అనుకో, 2,000 ఓటుతో ముఖ్యమంత్రి కాలేడు, 2,000 ఓటుతో ఎమ్మెల్యే కాలే, కోట్ల మంది ఓటేసినాం. ఇప్పుడు ఓటేసి అందరు పిచ్చోళ్ళ మా అన్న రేవంత్ రెడ్డి మేము ఓటేసి నెత్తిన పెట్టుకున్నందుకు మాకేమి గాడిద గుడ్ల? మా ఊర్లు మొత్తం ఆగమైనాయి. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ లేదు, పైసలు లేవు, పథకాలు లేవు, ఏం లేదు. మరి మా పరిస్థితి ఏంది? మా లెక్క ఏంది? మాదేందో తెలుసు ఫస్ట్. మా దేశంగా నీ సంగతి ఏందో చూద్దాం. లేదు కాదు కూడా ఏ ప్రసక్తి లేదు. సో ఏది ఏమైనా రేవంత్ అన్న మరి ప్రతి గ్రామానికి రేపు సర్పంచ్ ఎలక్షన్లకు ప్రచారం చేస్తా. 10,53,00,000 ఇవ్వాలి. ఇస్తేనే ఓటు పడుతుంది, నీకు లేకపోతే పడదు. ఎట్ట పోయి నువ్వు గెలవాలి వేరే విషయం. కానీ ఎదురా గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసింది. 22 నెలలైనా ఒక్క హామీ నెరవేర్చలేదు. రైతు రుణాలు 50,000 కోట్లు చెల్లిస్తామని 20,000 కోట్లే చేసింది. రైతు భరోసా 19,000 బాకీ పెట్టింది. త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారు. ఉండ్రుగొండలో ఇంటింటికి బాకీ కార్డులు అందజేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు, ఆయన బాకీ కార్డులు వస్తాడు ఇజ్జత్. ఇప్పుడు ఒక ఆయన మా వెంకటాన్నాడు, ఒక్క ఊర్లోకి వెళ్ళను ఇట్లా జబ్బలు ఎగిరేసుకుంటా ఒక్క ఊర్లోకి వెళ్ళను సూర్యాపేటలను. రేపు నువ్వు నీ తమ్ముడు తిరిగి చూద్దాం ఎట గెలుతారు. నేను ఉండగా తిరుగురు ఎట గెలుతారు చూస్తే. నేను ఏం బడ్స్ ఇచ్చారు మరి? జగదీష్ రెడ్డి కంటే ఎక్కువ మీరు ఏం బడ్స్ ఇచ్చారు? కరెంట్ ఇచ్చిరా, నీళ్ళు ఇచ్చిరా, పెన్షన్లు ఇచ్చిరా, రైతు బంధు ఇచ్చిరా, రుణమాఫీ చేసిరా, 500 బోనస్ ఇచ్చిర్రా, ఇంకేమైనా ఇచ్చిర్రా? గాడి తప్ప మీరు ఏమీ కెలే. ఇక రేపు మీరు ఎట గెలుతారు చూస్తా. తిరుగురు మీరు ఎట తిరుగుతారు? పెండింగ్ బిల్లులు ఇంకెప్పుడు ఇస్తారు? గురుకుల కాంట్రాక్టులు అప్పులు తీసి పిల్లలకు భోజనాలు పెడుతున్నారు. ఇక అప్పులు తెచ్చా ఓకే. ఇట్లయితే పిల్లలకు నాణ్యమైన భోజనం ఎలా? వెంటనే పెండింగ్ బిల్లు చెల్లించాలని హరీష్ రావు చెప్తున్నారు. ఇక మరి గురుకులాల్లో కాంట్రాక్టర్లు బువ పెట్టులు పక్కన పెట్టి పుర్ల బువ పెడతారు, ఇసం పెట్టి చంపుతారు. మరి బిల్లులు ఇస్తారు కదా, పైసలు లేవు కదా. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళ చేతనంత వరకు వాళ్ళు నెట్టుకొని వస్తారు. రేవంత్ రెడ్డి 200 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాడు, కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాడు మిగతా మంచి పనులు చేయలేడు. అంత మంచి పని చేయలేడు. అది అడగొద్దు మీరు, అసలు ఆ ప్రశ్న అడగొద్దు. చాలా మంచోడు కదనే. ఇంకో మా జీవితాలతో టీజీపీఎస్సీ ఆడుకుంటుంది, తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, తప్పులను ఎత్తి చూపినా పట్టించుకోలేదు. గ్రూప్ 1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మరి బరాబర్గా చేయకపోతే ఎట్లా? వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకు ఉద్యోగాలు రాక, ఆ కోర్టులు పట్టించుకోక, ప్రభుత్వాలు పట్టించుకోక వాళ్ళ బాధ ఆగమ్య గోచరంగా ఉంది. ఆ ప్రెస్ క్లబ్ పోయి ప్రెస్ మీట్ మనిషికి 500 వేసుకొని, మనిషికి 1000 రూపాయలు వేసుకొని ప్రెస్ క్లబ్ పోతారు. పాపం ఆ కాంగ్రెస్ కి ఓటేరి మా అన్న రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఆయన తిరిగి ఓటేసి కదా, ఇక అనుభవిస్తారు. అందుకే మరి వాళ్ళు ఆ పాపం కడుక్కునే ప్రయత్నం చేస్తారు. ఏమయ్యా రోజు రియల్ ఎస్టేట్ వింటరా? బెదిరిస్తాన్న వాళ్ళు ఏం చెప్తున్నారు నాయన?
నువ్వు బెదిరిస్తున్నట్టు కొడుతుంది చూడబోతే నాకు రోజు ఒక రియల్ ఎస్టేట్ గురించా నేను సుఖమైనట్టు ఫైల్స్ ముట్టరట 2 శాఖల పరిధిలో 12 మంది ఐఏఎస్ 2 IPS పెండింగ్ లోనే ఫైలు కొర్రీలు పెడుతూ కాలయాపన విసిగిపోయే వేసారి వెళ్ళిపోతున్న దరఖాస్తుదారులు జాప్యం చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందట మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖల్లో అధికారుల నిర్లక్ష్యం అంతే రేవంత్ అన్న సెక్రటేరియట్లో అసలు ఉద్యోగులు వస్తుర్రా అన్న డౌట్ ఉద్యోగులన్న వస్తుర్రా అంతవరకే నా డౌట్ మిగతా విషయాలు కాదు దేవుడేరు కానీ అంతవరకన్నా జర సాటిస్ఫై చేస్తే నాయమే